నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో స్పష్టంగా చెప్తున్నాను, నారా లోకేష్ గారిని ఒక పార్టీ నాయకుడిగానో లేకుండా ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడి వారసత్వం తీసుకొని ఆటోమేటిక్గా తర్వాత కాలంలో ఆ పార్టీకే ఇన్ఫైండ్ అయి ఉండడము లేదా ఆ పార్టీని అంటిపెట్టుకుండడము తద్వారా రాజకీయం చేయడం అనేది నారా లోకేష్ గారిని ఆ మాదిరి చూడొద్దని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నారా లోకేష్ గారు పార్టీలకు అతీతంగా సహజంగా హీఈస్ ఏ గ్రేటెస్ట్ అండ్ టాల్ పర్సనాలిటీ ఇన్ ద పాలిటిక్స్ ఆఫ్ ఇండియా. రానున్న 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ మాట స్పష్టంగా ఎస్ నారా లోకేష్ ఈస్ ద ట్రూ లీడర్ అని చెప్తారు. కానీ ఆయన ప్రత్యేకంగా ఒక తెలుగుదేశం పార్టీకే ఆయన లీడర్ అన్నట్టు ఎవరు కొనియాడరు, అలా చూడరని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఏ విధంగా అయితే రామారావు గారి యొక్క ఫౌండేషన్తో తెలుగుదేశం పార్టీ వచ్చిందో, అయినను రామారావు గారి యొక్క వ్యక్తిత్వం మూలాన ఆయన చేసినటువంటి మంచి పనుల మూలాన ఇతర పార్టీల వాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా కావచ్చు, ఆయన పైన పెంచుకున్నటువంటి అభిమానాన్ని ఆటోమేటిక్గా పార్టీ స్థాయిని తక్కువ చేస్తుంది. ఆయన వ్యక్తిత్వం ముందు ఎంతటిదైనా తక్కువే అని నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. ఈ రోజున మారుతున్న కాలంతో పాటు అటు వైసీపీ వాళ్ళు లేకుండా అంటే ఇతరితర చిన్నపాటి బయట నుంచి వచ్చేటువంటి కొన్ని పార్టీలు కావచ్చు, చిన్న మనస్సు ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ పక్క రాష్ట్రంలో ఉండేటువంటి అతి కొద్ది మంది వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అవకాశం దొరికినప్పుడల్లా నారా లోకేష్ గారిని ఆడిపోసుకోవడంతోనే పబ్బం గడుపుతూ వస్తున్నారు, వాళ్ళ యొక్క జీవిత ప్రయాణం గడుపుతూ వస్తున్నారనమాట. అయితే నారా లోకేష్ గారు సహజ సిద్ధంగా బాహుబలిలో ప్రభాస్ యొక్క క్యారెక్టర్ ఏ విధంగా డిజైన్ చేశారో, బాహుబలి లాంటి క్యారెక్టరు నారా లోకేష్ గారిది అని చెప్పి నేను అనేక వీడియోలో చెప్పాను. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందు ఒక వీడియో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇన్ని రోజులు నారా లోకేష్ గారు ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కూడా ఆయన ప్రజలకు చేసినటువంటి మంచి పనులు చూడండి, రియలీ హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో వరకు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూర్చారనేది స్పష్టంగా చూపించారు. ఇదే కాకుండా నారా లోకేష్ గారు 1980 తర్వాత ఒక్కసారి కూడా మంగళగిరిలో గెలవనటువంటి టీడీపీని ఖచ్చితంగా గెలిపించాలా, ఎక్కడైతే కంచుకోటలు ఉన్నాయో అక్కడ పోయి గెలిచేసి సులభంగా శుభ్రంగా ఎస్ అక్కడ గెలిచేసినాము అని చెప్పి అందరిలాగా జబ్బలు జరుచుకునే టైపు నారా లోకేష్ గారు కాదు. ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉన్నదో అక్కడికి పోయి మెట్టు కట్టుకుంటా పోయి ఒక స్థాయికి పార్టీని తీసుకెళ్తానని చెప్పి ఆయన ఏ రోజైతే కంకణం కట్టుకున్నాడో కంకణం కట్టుకున్న విధంగానే గతంలో కేవలం మినిమైజ్డ్ మార్జిన్తో కేవలం 5,500 చిలుకు మార్జిన్తో గతంలో ఓడిపోవడం జరిగింది 2019 ఎలక్షన్స్లో. కానీ తిరిగి చూసే లోపు దేశమే ఉలికి పడే రేంజ్లో భారీ మెజార్టీ 93,000 పైచిలుకు మెజార్టీతో నారా లోకేష్ గారు మంగళగిరి కేంద్రంగా విజయ దుమ్దుమ్మి మోగించినటువంటి సంగతి అంతా సాక్షాత్కారంగా మనకైతే కనిపిస్తూ ఉంది. అది ఆయన వ్యక్తిత్వం. అయితే ఈ గ్యాప్లో ఆయన చేసినటువంటి పనితీరు చూడండి. ఆయన కనీసం ఆ రోజున ఎమ్మెల్యే కాదు, మంగళగిరి కేంద్రంగా ఆయన చేసేటువంటి రాజకీయం చూడండి. రాజకీయం కంటే ముందు ఆయన నమ్ముకునేది ఏంది, ఆయన వ్యక్తిత్వాన్ని నమ్ముకున్నాడు. ఎవరైనా అన్నా నాకు ఈ అవసరం ఉన్నదనా అని వస్తే దానికి సంబంధించి ఏదైనా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు ట్రైనింగ్ ఇప్పించడం, తద్వారా ఉద్యోగాలు ఇప్పించడం, ఇలా చేసుకుంటూ పోవడం, అవకాశం ఉన్న ప్రతిసారి ఆయా చుట్టూరు ఉన్నటువంటి ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకెళ్ళినారు. అంతెందుకు అక్కడ నారా లోకేష్ గారు పోటీ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అయినా కూడా కనీసం మంగళగిరికి నిధులు కేటాయించుకుంటా అక్కడ ఏదైతే గుంతలబడినటువంటి రోడ్లు ఉంటాయో కొత్త రోడ్లు అనేది దేవుడికి తెలియాలా. రెండోది ఏంటంటే గుంతలబడినటువంటి రోడ్లు కూడా పోడ్చలేకుండా ఆ మాదిరి చేస్తూ ఉంటే నారా లోకేష్ గారు స్వయంగా తన సొంత ఫండ్స్ తీసి ఆ రోజు రోడ్లు కన్స్ట్రక్ట్ చేశారు. అది నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో పార్టీలకు సంబంధమే లేదు. నేనే స్పష్టంగా చెప్తున్నాను, నారా లోకేష్ గారు ప్రత్యేకంగా టీడీపీ పార్టీ అధినాయకుడనో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగానో నేను చూడట్లేదు. నారా లోకేష్ గారు స్వతహాగా హీస్ ఏ గ్రేటెస్ట్ లీడర్. ఇలాంటి లీడరు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక్కొక్కటి కన్నా ఉంటే భారతదేశ చరిత్ర మరో విధంగా ఉండనుంది రానున్న 20 సంవత్సరాలు అని చెప్పి స్పష్టంగా చెప్తాను. హీస్ ఏ టాల్ పర్సనాలిటీ, అంత గొప్ప వ్యక్తిత్వం అని చెప్పి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను ఒకసారి మీరు కూడా చూడండి.
కోసం నాకు ఎలక్ట్రికల్ వీల్ చైర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మా పెద్దబాబు లూలైన్ కార్డ్ ప్రాబ్లం అని 5 సంవత్సరాల నుండి వినిపిస్తున్న ప్రాబ్లంతో బాధపడుతుంది. ఆపరేషన్ వచ్చేసి 5 లక్షల వరకు ఖర్చు అయితే అన్నారు. ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో సోషల్ మీడియాలో లోకేష్ గారికి పెట్టింది. లోకేష్ బాబు గారు సోషల్ మీడియాలో చూసి వెంటనే స్పందించి మా బాబుకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 3,50,000 శాంక్షన్ చేశారు. ఆపరేషన్ చేస్తున్నాం. బాబుకి చాలా బాగుంది. లోకేష్ బాబు గారు మా జీవితాంతం వివరపడి ఉంటామండి. ఇలా ఎంతో మంది నారా లోకేష్ ద్వారా లబ్ధి అందినటువంటి వ్యక్తులు, ఇదేగాక విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు స్వయంగా నేను కూడా చూశాను. అటు ఖత్తర్ నుంచి కావచ్చు, లేకుంటే కువైట్ నుంచి కావచ్చు, ఇంకా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆడ నరక యాత్ర అనుభవించి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్లు, అకామాలు ఆడ లోకల్లో సీట్లు పెరుక్కోవడం, లేకుంటే వాళ్ళు పోగొట్టుకోవడం, తర్వాత కనీసం కడుపుకి అన్నం కూడా లేకుండా నరక యాత్రను చూసి ఆయన బతికితే చాలు అనేటువంటి వ్యక్తులకు కూడా ఈ రోజున వేరే మీడియా, ఒక పార్టీకి కొమ్ము కాసేటువంటి మీడియా వారు కూడా నారా లోకేష్ గారు ఆఫీస్కి పింగ్ చేయడము, సార్ ఈ మాదిరి సార్ కోవిడ్లో పలానా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు సార్ అని చెప్పి నారా లోకేష్ గారి చెవిని వేయగానే ఆయన టీము రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత వరకు కూడా వాళ్ళు సాయం చేస్తానే వచ్చి వాళ్ళు ఇంటికి చేరిన తర్వాత కనీసం ₹1,00,000, ₹1,50,000 నా కళ్ళ ముందు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా నేను స్వయంగా చూశాను. దాన్ని ఏ రోజు వాళ్ళు సోషల్ మీడియాలో వేసి ఉదరగొట్టి పోర్ట్రేట్ కూడా ఇలా ఈయన చేసేటువంటి సేవే తర్వాత కాలంలో ఏదైనా సమీప భవిష్యత్తులో అయినా సరే ఆయన బిడ్డకి దీవెనలు మాత్రం ఉండాలా అని చెప్పి నేనైతే ఖచ్చితంగా దేవుని అయితే కోరుకుంటున్నా. దేవాంశ్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం చెస్లో నెంబర్ 1 ఛాంపియన్గా ముందుకెళ్తానే ఉన్నాడు. ఏదైతే నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఆయన కొడుకు అయినటువంటి నారా దేవాంశ్ కూడా ఆ దీవెనలు ఉంటాయని చెప్పి నేనైతే భావిస్తున్నా. ఇంకా నారా లోకేష్ గారు చేసినటువంటి పనులు చూడండి. మా పాప బ్రెయిన్ ప్రాబ్లం వల్ల బాగోలేక మాకెంతో ఆర్థిక సహాయం చేశారండి లోకేష్ గారు. మీకు ఎంతో రుణపడి ఉంటామండి. నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అమౌంట్ వచ్చింది. దీని అన్నిటికీ కారణం లోకేష్ సార్ సహకారమే. మీ మీద ఈ జన్మలో ఎప్పుడు మర్చిపోలేదు సార్. 2 లక్షలు అందజేసిన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 5 lakhs LOC అనేది రిలీజ్ చేయడం వల్ల ఆన్ టైం ట్రీట్మెంట్ వీళ్ళ నిత్య జీవితంలో వచ్చేటువంటి ప్రతి పరిస్థితుల్లోనూ నారా లోకేష్ గారు ఉన్న పళ్ళంగా 5 లక్షలు కావాల్సిన వాళ్ళకి 60 లక్షలు, పెద్ద ఆపరేషన్ జరగాల్సి ఉంటే 60 లక్షలు కావాల్సిన వాళ్ళు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం చేసినటువంటి దాఖలాలు ఉన్నాం. అంతెందుకు ఆ మధ్యకాలంలో ఒక హార్ట్ ఆపరేషన్ నిమిత్తం ఒక అతను చనిపోయేటువంటి ఆక్రమంలో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తిరుపతికి ఉన్న పళ్ళంగా సొంత ఖర్చులతో, ఏది ప్రభుత్వ ధనంతో ఆయన ఏదో సపరేట్ ఫ్లైట్ పెట్టి చేసేయచ్చు, ఆయన చేతలో ఉన్నది కాబట్టి దానికి మళ్ళీ పెద్ద లాజిక్లు, సంతకాలు పెట్టడాలు ఎన్ని ఉంటుంది ప్రాసెస్. ఈ టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యే లోపు అక్కడ మనిషి చనిపోతాడు. ఉన్న పళ్ళంగా ఆయన సొంత డబ్బులు పెట్టి ఆ పని జరిపినటువంటి వ్యక్తిత్వం నారా లోకేష్ గారిది. ఇలా చెప్పుకుంటా పోతే కోకొల్లలు నారా లోకేష్ గారు చేసినటువంటి మంచి పనులు. అండ్ మెడికేషన్ అనేది జరిగింది. హీఈస్ ఫైన్ అండ్ మేము బాగున్నాము అంటే దానికి కారణం నారా లోకేష్ గారు. లోకేష్ గారి సహకారంతో మాకు ₹1,60,000 చెక్ రూపంలో అందజేయడం జరిగిందండి. నారా లోకేష్ గారు గతంలో కూడా కొన్ని పార్టీలు ఈడ అధికారం చలాయించేటి, ఎక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎవరు లబ్ధి పొందినారో, ఎంత మేర లబ్ధి పొందినారో ఎవరికి తెలీదు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు 5 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు అట్లా తీసుకునేది. ఉన్న పళ్ళంగా 3,50,000 ఆ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తినే వాళ్ళ ఖాతాల్లో వేసుకునేది. 1,50,000 వీళ్ళకి ఇచ్చేదన్నమాట. బాధితులుగా కనిపిస్తే అప్పట్లో ఉన్నటువంటి మంత్రిస్థాయి వ్యక్తులు కూడా జాక్పాట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. కేవలం 1,50,000 కంటి తుడుపు చర్యగా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళని బేస్ చేసుకొని బిజినెస్ చేసేయడం, ఆ రకాన్ని మనం చూసామన్నమాట గతంలో. నారా లోకేష్ గారితో వీళ్ళు పోల్చుకోవడం, నారా లోకేష్ గారిని అసహ్యంగా మాట్లాడడం, నారా లోకేష్ గారిని బాడీ షేమింగ్ చేయడం. అదే ఇక్కడ రాసినారు చూడండి. రాజకీయంగా కావచ్చు, లేకుండా ఉంటే వ్యక్తిగతంగా ఆయన అన్నటువంటి ప్రతి మాటని పెడచెవిని పెట్టేసి పాండిలేరా నాయన ఎవరు పాపాన్ని వాళ్ళు పోతారో, మనం చేసే పని మనం చేసుకుంటా పోదాము, మొత్తం ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలు కుదిలేద్దాము, మంచి అయినా చెడైనా వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే న్యాయ నిర్ణేతలు అని చెప్పి నారా లోకేష్ గారు అసలు ఆ మెచ్యూరిటీ ఏందో అసలు ఎవరికి అర్థం కానటువంటి విషయం. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2,50,000 ఆర్థిక సహాయం చేసి ఆదుకున్నారు. మాకి 5,69,000 ఆర్థికంగా సహాయం చేశారు. నారా లోకేష్ గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, నా చిన్న పెట్టి చూస్తే అర్థమవుతుంది. గతంలో ఆర్కే రోజా గారు అన్నటువంటి కొన్ని మాటలు నారా లోకేష్ గారి కంట
చీర బొట్టు సారే ఎన్ని పంపిస్తుందంట, గాజులు పంపిస్తుందంట. నారా లోకేష్ గారు అట్టే చెప్పారు, మీతో గొడవపడేంత శక్తి నాకు ఆడైతే లేదు, ఆ ఓపిక లేదు, మీరు పంపించేదో పంపించేయండి, మేము మా ఆడబిడ్డలకి ఇస్తామని చెప్పి. ఈ వీడియోలో మనం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది నారా లోకేష్ గారి పైన పూల వర్షం కురిపిస్తామంటే, మా తల్లి మీరు ఎందుకు మా మాదిరి చేస్తున్నారని చెప్పి ఆ పూలు తీసుకొని ఆయనే స్వయంగా ఆడబిడ్డల కాళ్ళ చెంతన వేస్తున్నాడు. అది నారా లోకేష్ గారు. అది నారా లోకేష్ గారి యొక్క వ్యక్తిత్వం. కేవలం డ్రామాలు చేసేటువంటి టైపు కొన్ని పార్టీ అధినేతల మాత్రం నారా లోకేష్ గారికి రాదు, రాబోదు. ఎప్పుడూ సింపుల్గా తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఎనీహౌ నారా లోకేష్ గారు ఎంతమందికి సాయం చేశాడో మనకు తెలిసి మనం చూపించేటువంటి అర్రాకొర్ర బొమ్మలు, కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు చూపించాము. ఈ విధంగా నారా లోకేష్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అని తీసుకొచ్చి 1 కోటి మంది పైచిలకు సంతకాలు పెట్టి 1 కోటి మంది పైచిలకు ఆ యొక్క డ్రైవ్లో పాల్గొన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా 5 లక్షల రూపాయలకు పైన ఇన్సూరెన్స్ కల్పించడం కానీ, ఇలా నారా లోకేష్ గారు ప్రతి ఒక్కటి వినూత్న కార్యక్రమాలు భారతదేశం కల్లా మొట్టమొదటగా చేసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నారా లోకేష్ గారు. ఎనీహౌ ఆయన చేసినటువంటి మంచి పనిలో ఈ రోజున ఆయన చుట్టూ ఒక వరలాగా, ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా క్రియేట్ అయ్యి ఆయన్ని మరింత ముందుకు వెళ్ళే విధంగా ఆ యొక్క పరిస్థితులు అంటూ వచ్చినాయని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ధన్యవాదాలండి.